వ్యాసాశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 పరిపూర్ణానంద స్వాముల వారు, అసంగానంద స్వాముల వారు శ్రీకాళహస్తి ఇచ్చేసిన సందర్భంగా శ్రీకాళహస్తి పివిఆర్ కాలనీ శాంతారాం పవార్ వారి ఇంట్లో ప్రసంగిస్తున్నారు. మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు భక్తి జ్ఞాన యోగ వైరాగ్యాలను కలిగి మీరందరూ సదా సుఖంగా శాంతిగా ఆనందంగా ముందుకు కావాలి. స్వామివారి కొద్దిసేపు సందేశాన్ని అందిస్తారు. మీరు అందరూ కూడా చిరంతగా మనస్సుగా పోవచ్చు. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళ యతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం విశ్వరూపస్వరూపాయ సచ్చిదానందరూపిణే విమలానందయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం చరాచరస్వరూపాయ సచ్చిదానందరూపిణే విద్యానందయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం సాంబ శంభో మహాదేవ కృపాసాగర శంకర మచిత్తభ్రమరో నిత్యం తవాస్తు పదపంకజే. ఓం వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. సర్వదేవతా స్వరూపైన శ్రీ సద్గురు పరమాత్మల యొక్క సమస్త దేవతల యొక్క మహాదివ్య పాదారంగంలో అనన్య భక్తితో ప్రణామం అర్పిస్తూ పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూప ప్రియాత్మ బంధువులారా, వ్యాసాశ్రమ భక్త దేవతలారా, భూలోక దేవతలారా, మీ అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలు. ఎవరి గృహానికి గురువులు సాధు మహాత్ములు వస్తారు, తదేవ భవనం, అది గొప్ప గృహమని శాస్త్రం చెబుతుంది. గురువులు మన ఇంటికి వచ్చినప్పుడు దేవతలు ఆనందంగా నృత్యం చేస్తారు, మా బిడ్డలు ఎంత మంచి పని చేశారు అని. కాబట్టి ఈ రోజున దేవతలకు ఆనందం కలిగేటువంటి సేవా భాగ్యాన్ని మీరు చేసుకున్నారు. మీ జన్మ ధన్యం. ఘోరా కుంభ అని ఒక కుమ్మరాయన ఉన్నాడు. ఆయన కుండలు బాగా చేసి సేల్ చేసి కొంత డబ్బు నిలవబెట్టుకొని మీలాంటి భక్తుల్ని కొంతమంది స్వామీజీలని వారి గృహానికి ఆహ్వానించారు. అందరూ ఇలా కూర్చొని ఉంటారు. ఆ వచ్చిన వాళ్ళల్లో నలుగురు గొప్పవారు అన్నారు, మిగిలిన వాళ్ళు సామాన్యమైనటువంటి వాళ్ళు అన్నారు. జ్ఞానేశ్వర మహారాజ్, గోపాల దేవుడు, నివృత్తినాథుడు, ముక్తాబాయి అని వాళ్ళు నలుగురు అన్నమాట. బాగువాళ్ళు గొప్పవాడు అన్నారు. ఆ జ్ఞానేశ్వర మహారాజు అన్నాడు, ఓ కుమరాయన, నువ్వు మట్టిలో కుండ చేస్తావు కదా, ఏ కుండ కట్టితే ఏ కుండ కొడుతుంది నీకు అవలేలుగా తెలుసు. ఈ శరీరాలు కూడా బ్రహ్మదేవుడు చేసిన కుండలు. కుండ అంటే ఘటం. ఘటం అంటే ఏంటి? నశించిపోయేదాన్ని ఘటం అంటారు. కొత్తసారి శరీరాలు ఉండవు కదా, అట్లా కుండలు కూడా పగిలిపోతూ ఉంటాయి. అలాగే ఈ శరీరాలు అనే కుండల్లో ఏది గట్టిది ఏది ఓటిది చెప్పు అని ఈ ఘోరా కుమారుని వచ్చిన స్వామీజీలో ఒక స్వామి ప్రశ్న వేశాడు. ఒక చిన్న పొయ్యి ముక్క తీసుకొని ఈ కూర్చున్న వాళ్ళ మీద తల మీద అలా కొడుతూ ఉంటాడు. వీళ్ళు నలుగురు గొప్పవాళ్ళు కనుక వాళ్ళు దైవచంతో ప్రశాంతంగా ఉన్నారు. నేను చెప్పిన కూడా కదల్లా మెదల. పక్కన ఆయన భక్తురాలు, ఆయన అలా పట్టుకునేసరికి నన్నెందుకు కొడతామని చెప్పి ఆయనకు ఇది ఓటుకుండా అని చెప్పాడు. అది అందరూ నవ్వారు. అక్కడి నుంచి ఆయన కోండాన స్వామి మహాభక్తురాలు, ఆయన పేరు నామదేవుడు. కోండాన స్వామి దేవాలయానికి వెళ్ళి చాలా దుఃఖపడుతుంటే దేవుడు దర్శనమిచ్చి, నువ్వు ఇంకా ఓటుకుండవేను, గురువు దగ్గర ఉపదేశం పొంది సాధన చేస్తే అప్పుడు నువ్వు గట్టికొండ పోతావు, అంతవరకు ఓటుకుండవే అన్నాడు. అయితే మరి ఉపదేశం మీరే ఇవ్వంటారు. మేము కాదు, ఆ డిపార్ట్మెంట్ మీద స్వామీజీలో అని చెప్పి వి శోభాదేశం ఒక మహాత్ముడు ఉంటాడు దగ్గరలో, అక్కడికి వెళ్ళు, ఆయన ఉపదేశం ఇస్తాడు. అప్పుడు నువ్వు సాధన చేస్తే అప్పుడు గట్టివాడు అవుతావు, గట్టికొండ పోతావు అని చెప్పి సలహా ఇచ్చాడు. అదే ప్రకారంగా ఆయన వెళ్ళాడు. అది ఒక పాడుబడిపోయిన పాత శివాలయం. శివలింగం మీద కాళ్ళు పెట్టి ఆయన అలా కూర్చున్నాడు. ఎవరో అవిశోభ చేశారు గురువు. ఈయన ఆశ్చర్యపోయినాడు, దేవుడి మీద ఎవరు కాళ్ళు పెట్టారు. దేని గురువుగారికి కాళ్ళు పెట్టారు దేవుడి మీద అంటే, దేవుడు లేని చోట కాళ్ళు పెట్టావు అలా. ఆ కాళ్ళు పట్టుకుని ఎక్కడ పెట్టారు? శివలింగం పెట్టారు. అప్పుడు చాలా సంతోషపడి, మీరు చాలా గొప్పవారండి అని చెప్పి నమస్కారం చేస్తే ఉపదేశం ఇచ్చారు. మంత్రం అంటే భగవద్నామాన్ని మంత్రం అంటారు.
ఓం హ్రీం శ్రీం నమ శివాయ నమ మంత్రం. ఓం అట్లా ఆ మంత్రాలు 7 కోట్ల మంత్రాలు. వాటిలో ఈ శివమంత్రం గొప్పదాన్ని కాబట్టి ఆ విధంగా మంత్రం తీసుకున్నాడు. ఇక వచ్చేసి బాగా జపాలు జ్ఞానాలు బాగా చేయగా మనసులో ఉండేటువంటి కోపాలు తాపాలు ఉంటాయి కదా, మాటలు అన్నీ పోయి ప్రశాంతం పెడతాయి. ఇక ఆయన ఎక్కడ చూసినా భగవంతుడి, ఎప్పుడు చూసినా భగవంతుడు, ఎటు చూసినా భగవంతుడి, కళ్ళు చూసుకున్నా భగవంతుడి, తెలిసినా భగవంతుడి, కదలే మొత్తం దేవుడిగా కనిపిస్తుంది. అప్పుడు పాండాక స్వామి వచ్చి నువ్వు గట్టిపడవైనావు అని దీవించాడు. భగవంతుడు సర్వజ్ఞుడు కదా, ఆయన అన్ని తెలుసు. అయిన తర్వాత కొద్ది కాలం అయిన తర్వాత ఈయన ఒకసారి పరీక్ష చేస్తారు ఎంతవరకు గట్టిపడాలని. ఒకరోజు ఈయన బేదవాడ, ఈ నామదేవుడు బేదవాడ, అక్కడికి వెళ్తే జొన్న రొట్టెలు వేస్తారు. మహారాష్ట్రలో జొన్న రొట్టెలు మెయిన్, కర్ణాటక రాగి ముద్ద అంటారు, ఉత్తర దేశంలో గోధుమ, వీటి మనకి ఎక్కువ రైస్ కాదు. సరే ఆ ఎక్కువ రొట్టెలు పెట్టుకున్నాడు, చేతిలో నీళ్ళు తీసుకుని 3 సార్లు బ్రహ్మార్పణ చెప్పి నీళ్లు తాగిన తర్వాత తినాలి, దైవమాతో తినాలి. కళ్ళు చూసిన ఆ నీళ్ళు తాగిన తల్లికి భగవంతుడు కుక్క రూపంలో వచ్చి కొండలో ఆ రొట్టె నోటిగా చూసుకుని పరిగెత్తున్నారు. అవి కళ్ళు తెలిస్తే లేదు, ఏ విధంగా చూస్తే భగవంతుడు తీసుకెళ్ళాను కుక్క రూపం. ఏ కొండ ఆగు పరిగెత్తుకుని వెళ్ళి దాన్ని పట్టుకుని తీసుకొచ్చి ఒళ్ళు కూర్చోబెట్టుకుని భార్య గారితో నెయ్యి తెప్పించి ఆ రొట్టెలు అలాగానే భగవంతుడు వదిలేసినాడు రొట్టెలు. దాన్ని ముక్కలు వేసి ఆ నేతిలో వేసి మెత్తగా చేసి ఓం శ్రీ కొండల దేవాయ నమ, ఓం విశ్వరూపాయ నమ, ఓం సర్వస్వరూపాయ నమ అంటూ నామాలతో తినిపిస్తే రొట్టెంతా తిన్న తర్వాత భగవంతుడు ఒక్కసారి కొండలుగా దర్శనించి సభా మీకు గట్టిపడవైనావు అని తెలిస్తారు. అట్లా అప్పుడప్పుడు గురువులు మన ఇంటికి వెళ్ళాలి, మనం గురువు దగ్గరికి వెళ్ళాలి, మంచి మాట తిని మాట్లాడే దేవుడుగా మాట్లాడే దేవతలుగా మారిపోతే ఇక్కడ సుఖంగా ఉంటాం, మన అనంతరం మనం అక్కడ సుఖంగా ఉంటాం. ఇది గ్రేట్నెస్ భగవంతుడు బి మానవత్వానికి ధీరత్వము అని భగవంతుడు చెప్పాడు. కాబట్టి వాట్ ఈస్ ది బెస్ట్ డీడ్ ఇన్ ద హోల్ వరల్డ్, ప్రపంచం అన్నిటికంటే గొప్పది ఏంటంటే సర్వటు సద్గురు భగవానుడి ఆశ్రమ ఈజ్ ది బెస్ట్ డీడ్ ఇన్ ద హోల్ వరల్డ్. ఆశ్రమాలకి సాధు మహాత్ములకి సేవ చేయడం అనేది ప్రపంచంలోనే గొప్పదనం. అటువంటి గొప్ప సేవని శాస్త్రానికి మీరు అందిస్తున్నారు. అందరి జన్మ ధన్యము ధన్యము ధన్యం. ఈరోజు మీరందరూ ఇక్కడ రావడం, వాళ్ళు మంచి పాటలు చెప్పుకుంటాం, చాలా ఆనందంగా ఉన్నారు. సమస్త దేవతలు, ఆ పార్వతి పరమేశ్వరుడు అరుణాచలం కుమారస్వామి సమస్త దేవతలు సమస్త గురువులు అనుగ్రహించి మీరు స్వర్గమై మీరు దేవతలై హాయి ఆనందంగా ఉంటారని మీ అందరినీ కంటిని రెప్పలాగా చిన్న పిల్లవాడిని తల్లిలాగా దేవతలు గురువులు కాపాడు కాక. ఓం తత్సత్. ఓం జై గురు. జై గురు. శాంతి శాంతి. ఓం శివ 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 శంభో శివ 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 శంభో నారాయణ నారాయణ శ్రీ మలయాళ స్వాముల వారు మచిలీపట్నం బందర్ పేరున్నారు. అక్కడ ఒక రోజు ధ్యానంలో ఉంటే కొంతమంది సిద్ధపురుషులు గొప్ప మహాత్ములు సూక్ష్మంగా ఉంటారు. 8 మాటలు వినిపించారు స్వాములు. అది ఒక్కొక్కటి స్వామి చెప్తే మీ తోటారో పట్టు. దైవ మతము ప్రతిష్ఠిత మతము ప్రతిష్ఠిత మగునుగా. దీనికి అర్థం ఏంటంటే నేను దైవ స్వరూపం అనే భావన నాకు కలుగును కాక అని అంటారు. అందరూ దైవ స్వరూపం. కరుణామతము వృద్ధినందనగా. కరుణ అంటే దయ, జీవులందరూ దయ కలిగి మీరు వెజిటేరియన్ శాఖాలు ఉండమని భగవంతుడు చెప్తున్నాడు. అందుకని దయగల హృదయమే భగవన్ నిలయం అనేది మన మలయాళ స్వామి వారి యొక్క అమృత వాక్కులు ఒక వాక్. వారు చిన్నప్పుడే
ఎలిమెంటరీ స్కూల్ నుంచి వస్తామని బోయవాడు పెట్రోల్ అమ్మకాన్ని చూస్తే ఆ ఖరీదు తెలుసుకుని ఆ బోయవాడికి ఆ డబ్బులు ఇచ్చేసి గాలి ఎగరేసి వెళ్తే ఆనందంగా వెళ్ళిపోయారు. ఆ విధంగా అవలాడుతున్నారు తయారు శాంతి మతము శాంతి స్థాపితమగును గాక. ప్రతివారు కూడా శాంతిగా హాయిగా ఆనందంగా ఉండాలనుకుంటారు. కాబట్టి పగొన్నాం మనం చెప్పుకుంటామంటే ప్రశాంతంగా హాయిగా ఉండగలుగుతాం. సత్యమతం స్థిర ప్రతిష్టమగును గాక. ట్రూత్ ఇస్ గాడ్, సత్యమే భగవత్. కాబట్టి మన కర్మబంధంగా మన జీవితం ఉండాలి. వాట్ ఈజ్ లైఫ్? ది పాడ్కాస్ట్ లైఫ్ ఇస్ లైఫ్. లోకరహితమైనటువంటి జీవితమే జీవితం. జీవితము 4 లక్షలు. జీ అంటే 3 ఏళ్ళు జీవించాలి. వి అంటే మీలాగా సద్గుణాలు కలిగి ఉండాలి. తా అంటే తత్వాన్ని పరమాత్మని తెలుసుకోవాలి. నువ్వు అంటే ముక్తిని పొందాలి. ఉద్ధరింపబడును గాక. రక్షిత మనం కాపాడేది ఏది అని అంటే మనం చేసినటువంటి స్నానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, దైవ సేవ, లోక సేవ, గురు సేవ, ఇది ధర్మం అంట. ఇది మనని కంటిని రేపలాగా కాపాడుతున్నాం. వాటి ఎప్పుడు కూడా గురుపుణ్యం మహోరాత్రం, రాత్రి పనులు మంచి పనులు చేసుకొని మీ జీవితాన్ని ధన్యం చేసుకోమని భగవంతుడు చెప్తున్నారు. ఋషిమతం ఋషులు తపస్సులో ఉండి మతదానం దర్శిస్తూ ఉంటారు. దేవుడిని మత కాబట్టి అటువంటి దివ్య శక్తిని నేను అనే ఆత్మ లోపల స్వతంత్రంగా దేని మీద ఆధారపడుతుందన్నమాట. కాబట్టి పరమాత్మ మనందరి జ్ఞాన స్వరూపంగా మనం అన్నీ తెలుసుకుంటున్నాం. ఆ తెలుసుకునే తెలివే పరమాత్మ. ఆ పరమాత్మ మనందరి మతము నేను అందరి పరమాత్మ ప్రపంచానికి ఏది లేదని దివ్యమైనటువంటి జీవితాన్ని జై 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 శివశంకర్ గారికి జై, ప్రొఫెసర్ గారికి జై, రాజారాం గారికి జై. అమ్మ పేరు గీత గీత కాంచన జై. రాజారాం గారు చెప్పగానే కార్యక్రమం ఏర్పాటు చేశారు.